సంఖ్యాశాస్త్రరీత్యా 4, 13, 22, 31 తారీఖుల జన్మించిన వ్యక్తుల యొక్క మనస్తత్వం, గుణగణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏక సంఖ్య చేస్తే 4 రావాలి. అంటే ఉదాహరణ చెప్పాలంటే 13వ తారీఖున జన్మించిన వ్యక్తి ఏ నెలలో కూడా కావచ్చు. 1+3 కూడితే 4 వస్తుంది. 22 అంటే 2+2 4, 31 అంటే 3+1 4. ఈ విధంగా ఈ 4వ తారీఖున జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా చెప్పంటే రాహుగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. అదేవిధంగా వీరికి సూర్యగ్రహం యొక్క అనుకూలత కూడా కాస్త అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాహుగ్రహం ఆధిపత్యం వహించడం వల్ల వీరి ఆలోచన విధానాన్ని కానీ, వీరి ప్రవర్తనని కానీ, వీరి యొక్క మాట తీరును కానీ ఓ పట్టాన ఊహించి నిర్ణయించడం చాలా కష్టమవుతుందని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులను మనం పరిశీలించిస్తే ఈ 4వ తారీఖున జన్మించిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. కొంతమంది వ్యక్తులను పరిశీలించిస్తే వారికి ఏంటంటే సమాజానికి ఏదైనా సేవ చేయాలి, సమాజం ఎప్పుడూ బాగుండాలి, దేశ సేవ చేయాలి, దేశం బాగుండాలి అన్న వైపుగా కోరికలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా వారి సంపాదన కూడా ఏంటంటే అంటే డబ్బు సంపాదించాలి అని ఈ 4వ తారీఖున జన్మించిన వాళ్ళు అనుకున్నప్పుడు ఏంటంటే వారి సంపాదన ఏ విధంగా చేస్తున్నామో అన్నదానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని చెప్పవచ్చు. అంటే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి, అధికారం సంపాదించాలి అని చెప్పుగా కొనసాగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చూస్తే సేవ, ధార్మిక కార్యక్రమాలు, ప్రజాసేవ చేయాలి, దేశాన్ని ఉద్ధరించాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు కూడా అధికంగా కొనసాగుతుంటాయని చెప్పొచ్చు. జాతకంలో రాహుగాన వీరికి బాగలేని స్థానంలో, సూర్యుడిగాన బాగలేని స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీరు కొంతవరకు అక్రమార్జన వైపు, చెడు మార్గాల వైపు ఎక్కువగా వెళ్ళిపోతుంటారు. ఏదైనా ఒక వ్యసనం అంటూ వీరికి ఏర్పడితే ఆ వ్యసనం జీవితాంతం వీరిని తినేస్తుందని చెప్పవచ్చు. అది మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు. ఇక్కడ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యసనాలకు ఒక్కసారంటూ వీరు బానిస అయితే అందులోంచి బయటపడడం వీరికి జీవితాంతం కూడా కష్టమవుతుంది. చూడ్డానికి కాఠిన్యంగా ఉన్నా, గంభీరంగా ఉన్నా, 6 అడుగుల ఆజానుబాహుగా ఉన్నా కానీ మొత్తం మీద చూస్తే సున్నిత మనస్కులుగా చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులు ఎవరన్నా వీరిని ఏదన్నా మాట అంటే ఏమాత్రం కూడా భరించలేరు, లోపలే కుమిలిపోతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకు వెళ్ళి ధైర్యంగా సమాధానం చెప్పడం కానీ, వారితో గొడవపడే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ లోపల చాలా వరకు కూడా బాధపడుతుంటారు. వీరి కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ వీరికి ఎవరికైనా సహాయం చేశారనుకోండి, ఎదుటి వ్యక్తిని ఇలా అన్నాడు కదా మనం వెళ్ళి గొడవ పెడతామంటే మాత్రం ముందుంటారు. అంటే ఎవరెవరు సపోర్ట్ కావాలి గొడవలకు వెళ్ళాలంటే. అదేవిధంగా సంపాదించిన మొత్తంలో చేస్తే దాన ధర్మాలు పూర్తిగా చేస్తుంటారు. అదేవిధంగా భగవంతుని నమ్మితే పూర్తిగా నమ్ముతుంటారు. లేకపోతే దాన ధర్మాలు ₹1 కూడా చేయరు. లేకపోతే భగవంతుని కూడా పూర్తిగా నమ్మరని చెప్పారు. నమ్మారనుకోండి పూర్తిగా నమ్ముతారు, నమ్మలేదనుకోండి దగ్గరికి కూడా వెళ్ళరని చెప్పవచ్చు. కేవలం తన నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించే ప్రయత్నం వీరు ఎక్కువ కూడా అధికంగా చేస్తుంటారు. అదే విషయాన్ని ఇతరుల మీద కూడా రుద్దే ప్రయత్నం లేదా ఇతరులకు తరచుగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ కూడా దేశ సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలి, సంఘ సేవ చేయాలి, ఇటువంటి కోరికలు మాత్రం ఈ 4వ తారీఖున జన్మించిన వ్యక్తులకు అధికంగా ఉంటాయి. ఒకవేళ జీవితం ప్రారంభంలో వారు పెద్దగా సహాయ సహకారాలు చేయకపోయినప్పటికీ కూడా వారు హేతువాదిగా ఉన్నా, నాస్తికుడిగా ఉన్నా, ఆస్తికుడిగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా క్రమేపీ అంటే ఒక వయసు పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే వీరి సంపాదనలో చాలా మొత్తాన్ని దేశం కోసం ఉపయోగించడం కానీ, లేదా వీరికి ఉన్నటువంటి తెలివితేటలను సమాజం కోసం ఉపయోగించి సమాజాన్ని కొంతవరకు బాగుపరిచే ప్రయత్నం కానీ వీరు కాస్త అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇందాక చెప్పగా రాహుగ్రహం, సూర్యగ్రహం కానీ అనుకూలంగా లేకపోతే చెడు స్నేహాలు చేయడం వల్ల వీరి జీవితంలో ఉన్నదంతా కూడా కోల్పోతే పరిస్థితి కూడా అధికంగా ఉంది. కాబట్టి ఈ 4వ తారీఖున జన్మించిన వ్యక్తులు 3, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు వీరిని ఒక్కసారి వారి కుటుంబ సభ్యులు కానీ, పెద్దలు కానీ కొంచెం గమనిస్తూ ఉండి వారికి అటువైపు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏర్పడకుండా, లేదా బ్యాడ్ ఫ్రెండ్స్ అంటాం కదా, వారికి దూరంగా ఉండేలా ప్రయత్నం చేస్తే చాలా మంచి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,